హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఆనంద్ దేవరకొండ, ప్రగతి శ్రీవాస్తవ్ జంటగా నటించిన మూవీ గమ్ గమ్ గణేష ఎలా ఉంది ఏంటి అనేది ఇప్పుడు ఈ వీడియోలో మనం చూద్దాం. వీడియోలోకి వెళ్ళే ముందు మీరు కానీ మా ఛానల్ని మొదటిసారిగానే చూస్తుంటే దయచేసి తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోని ఒక్క లైక్ చేసి మా ఛానల్కి సపోర్ట్ చేయండి. ఇక ఆలస్యం దానికి టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం. గమ్ గమ్ గణేష కథ ఎలా ఉందంటే, భయం, అత్యాశ, కుట్ర, ప్రతి మనిషి ఏదొక సమయంలో ఈ మూడిటి గురించి ఆలోచిస్తాడు. ఆయా సందర్భాలు ఎదురైనప్పుడు వాటి నుంచి తప్పించుకునేందుకు లేదా కావాల్సింది దక్కించుకునేందుకు ఎంతకైనా తెగిస్తాడు. కొన్నిసార్లు ప్రాణాలను సైతం పణంగా పెడతాడు. కథానాయకుడి ఈ మూడు పరీక్ష పెడితే వాటి నుంచి ఎలా తప్పించుకొని బయటపడ్డాడన్నదే గమ్ గమ్ గణేష. ఈ ఎలిమినేట్కి కామెడీ జోడించి వినోదాన్ని పంచడంతో దర్శకుడు ఉదయ్ శెట్టి పాస్ అయ్యారని చెప్పుకోవచ్చు. ఒక ఆసక్తికర వస్తువు అంశం చుట్టూ కథానాయకుడు విలన్ గ్యాంగ్ తిరగడం అన్నది కొత్త పాయింట్ ఏమీ కాదు. కానీ దానికి కాస్త కామెడీ, కాస్త థ్రిల్ జోడించి ఉదయ్ శెట్టి మూవీనైతే అందించాడు. గణేష్ అతడి లైఫ్ స్టైల్ను పరిచయం చేస్తూ కథను మొదలుపెట్టిన దర్శకుడు లవ్ ట్రాక్తో అసలు పాయింట్కు రావడానికి కాస్త కథను సాగతీశాడు. ఎప్పుడైతే గణేష్కు డబ్బులు సంపాదించాలన్న కసి పుడుతుందో అప్పటి నుంచే అసలు కథ మొదలవుతుంది. ఒకవైపు గణేష్ కథ చూపిస్తూనే మరోవైపు కిషోర్ రెడ్డి ప్రత్యేక వినాయకుడి విగ్రహాన్ని ముంబై నుంచి తీసుకొచ్చే ప్లాట్ను సమాంతరంగా నడిపాడు. పోలీసులకు భయపడి గణేష్ ఆ వజ్రాన్ని వినాయకుడి తొండంలో వేయడం, కిషోర్ రెడ్డి తయారు చేయించిన విగ్రహం రాజావారి పల్లెకు వెళ్లడంతో తరువాత ఏం జరుగుతుందన్న ఉత్కంఠతో విరామం ఇచ్చిన తీరు బాగుంది. ఇక రాజావారి పల్లెకు చేరిన తర్వాత ద్వితీయార్థం మరింత ఆసక్తికరంగా మారుతుంది. ప్రత్యర్థి రాజకీయ నాయకుడి ఊరి నుంచి కిషోర్ రెడ్డి ఆ విగ్రహాన్ని తీసుకెళ్లేందుకు రుద్ర, అతడి గ్యాంగ్ చేసే ప్రయత్నాలు, ఒకవైపు వజ్రం కోసం గణేష్, అతడి స్నేహితుడు వేసే ప్లాన్లు ఆద్యాంతం నవ్వులు పంచుతూ ద్వితీయార్థం సాగుతుంది. మతి భ్రమించిన డాక్టర్ ఆర్గానిక్ డేవిడ్గా వెన్నెల కిషోర్ పాత్ర కనిపించిన ప్రతిసారి థియేటర్లో నవ్వులే నవ్వులు. డాక్టర్ డేవిడ్ వల్ల అటు రుద్ర గ్యాంగ్, ఇటు గణేష్ పడే ఇబ్బందులు ప్రేక్షకుడిని కడుపుబ్బా నవ్విస్తాయి. ఆ ట్రాక్ మొత్తం హిలేరియస్గా పండింది. మధ్యలో గణేష్కు నీలవేణితో లవ్ ట్రాక్ పెట్టడం అసలు కథ కాస్త పక్కకు వెళ్ళినట్లు అనిపిస్తుంది. పతాక సన్నివేశాల్లో స్వామీజీ పాత్రలో ఊహించని ట్విస్ట్ ఇచ్చి దర్శకుడైతే అలరించాడు. ఆయా సన్నివేశాలు తుపాకీలతో కాల్చుకోవడం, స్వామి రారా క్లైమాక్స్ను గుర్తు చేస్తాయి.